జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. మన భారతదేశం ఎందరో మహానుభావులకు సిద్ధులకు పురిటిగడ్డ. వారిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు వినగానే మన అందరికీ వెంటనే గుర్తొచ్చేది కాలజ్ఞానం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే దర్శించిన మహాద్రష్టగా ఆయన మనకు తెలుసు. కానీ బ్రహ్మంగారు కేవలం కాలజ్ఞాని మాత్రమే కాదు, ఆయన అపారమైన జ్ఞాన సంపద కలిగిన ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు. దురదృష్టవశాత్తు ఆయన అందించిన ఆధ్యాత్మిక సామాజిక జ్ఞానం జనబాహుల్యంలోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు. ఫలితంగానే ఈరోజు సమాజంలో కులమతాల పేరుతో అసమానతలు, విద్వేషాలు మనం చూస్తున్నాం. మనిషిని మనిషిగా గౌరవించలేని ఈ పరిస్థితులకు కారణం స్వామివారు చెప్పిన అసలైన ధర్మాన్ని మనం విస్మరించడమే. ఈరోజు ఆయన రాసిన కాళికాంబ సప్తసతిలోని ఒక అద్భుతమైన పద్యం ద్వారా కులం మరియు మానవత్వం గురించి ఆయన చేసిన ప్రబోధాన్ని తెలుసుకుందాం. జన్మకాలమందు సర్వులు శూద్రులు మంతతంత్రములను మారెకులము శుద్ధిమంతుడాయ శూద్రుండు గురుదీక్ష కాళికాంబ హంస కాళికాంబ. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ పద్యంలో మొదటి వరుసలోనే ఒక సంచలన నిజాన్ని చెప్పారు. జన్మకాలమందు సర్వులు శూద్రులు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడూ పుట్టుకతో శూద్రుడే. ఇక్కడ శూద్రుడు అంటే తక్కువ అని కాదు, ఏ సంస్కారము లేనివాడు అని అర్థం. ఒక బిడ్డ తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డకు ఏ కులము ఉండదు, ఏ మతము ఉండదు. ఆ అమాయకత్వంలో అందరూ సమానమే. శాస్త్రం కూడా ఇదే చెప్తోంది, జన్మనా జాయతే శూద్రః అని. అంటే పుట్టుకతో అందరూ సమానమైన స్థితిలోనే ఉంటారు. కానీ సమాజం ఆ పసికందుపై కులము అనే ముద్ర వేస్తోంది. బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు, నీ రక్తంలో కానీ నీ ప్రాణంలో కానీ కులం లేదు, అది కేవలం నీ శరీరానికి తగిలించిన ఒక గుర్తు మాత్రమే. శాంతి 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 సర్వం. ఇక ఈ పద్యంలో రెండవ వరుసలో స్వామివారు అసలు రహస్యాన్ని విప్పారు. మంత్రతంత్రములను మారే కులము అంటే మనిషి చేసే సాధనను బట్టి, నేర్చుకునే విద్యను బట్టి, పొందే జ్ఞానాన్ని బట్టి అతని కులం మారుతుంది. ఒక వ్యక్తి మంచి మంత్రాలను, తంత్రాలను అనగా శాస్త్ర పరిజ్ఞానాన్ని, విద్యను అభ్యసించినప్పుడు అతను జ్ఞాని అవుతాడు. అప్పుడే అతను బ్రాహ్మణుడో, క్షత్రియుడో లేదా వైశ్యుడో అవుతాడు. అంటే కులం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది నీ సంస్కారం ద్వారా, నీవు పొందే జ్ఞానం ద్వారా మారే ప్రక్రియ. జ్ఞానం సంపాదించిన వాడు ఏ కులంలో పుట్టినా అతను గౌరవనీయుడే అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఇక పద్యం మూడవ పాదంలో శుద్ధిమంతుడాయ శూద్రుండు గురుదీక్ష అని చెప్పారు. ఎవరైతే సమాజం దృష్టిలో తక్కువగా చూడబడుతున్నారో వారు కూడా ఒక సద్గురువుని ఆశ్రయించి గురుదీక్ష పొందితే వారి అంతరంగం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి జరిగిన తరువాత వాడు శూద్రుడిగా మిగలడు, వాడు పరమ పవిత్రమైన శుద్ధిమంతుడు అవుతాడు. అంటే మనిషిని ఉన్నతుడిగా చేసేది గురువు మరియు ఆ గురువు ఇచ్చే జ్ఞానమే. ఒక వ్యక్తి తన అజ్ఞానాన్ని వదిలి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు అతనికి ఎలాంటి కుల వివక్ష వర్తించదు. కులం అనేది కేవలం బాహ్య ప్రపంచానికి సంబంధించింది, కానీ ఆత్మకు కులం లేదు. ఈ సత్యాన్ని గ్రహించకపోవడం వల్లే నేటి మనుషుల మధ్య గోడలు కట్టబడుతున్నాయి. చూశారుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతటి ప్రగతిశీల భావాలను ఆ రోజే చెప్పారో. కాళికాంబ హంస కాళికాంబ అంటూ ఆ పరాశక్తిని సాక్షిగా ఉంచి
ఆయన చెప్పిన ఆ మాటలు నేటి సమాజానికి అత్యవసరం. మనల్ని విడదీసేది కులం అయితే మనల్ని కలిపేది బ్రహ్మంగారు చెప్పిన ఈ జ్ఞానం. మనం మారాలి. మనిషిని కులాన్ని బట్టి కాకుండా అతని గుణాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే స్వామివారు కలలుగన్న సమాజం ఏర్పడుతుంది. ఈ పద్యం విన్న తరువాత కూడా మనం కులపిచ్చితో కొట్టుకొలాడితే అది ఆ మహానుభావుడి జ్ఞానాన్ని అవమానించడమే అవుతుంది. ఆలోచించండి, పుట్టుకతో వచ్చిన కులం గొప్పదా, లేక మన సంస్కారంతో మనం పొందే గౌరవం గొప్పదా? శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జ్ఞాన ప్రబోధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార పరమస్తు. హరి ఓం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే నేటికి చాలా మందికి తెలిసింది కేవలం కాలజ్ఞానం మాత్రమే. అందులో చెప్పిన ప్రళయాలు, వింతలు గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకుంటారు. మరికొందరు ఆయనను ఒక విప్లవకారుడిగా, కేవలం ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తిగా తప్పుడు అర్థాలు చెబుతున్నారు. ఇంకొందరైతే బ్రహ్మంగారు మా కులంలో పుట్టారు, మా వంశంలో పుట్టినవాడు, మమ్మల్ని ఉద్ధరించడానికి మళ్ళీ రాబోతున్నాడు అని తప్పుడు ప్రక్షిప్తాలు చేర్చి బ్రహ్మంగారి సంపూర్ణ చరిత్ర సహిత కాలజ్ఞాన పుస్తకాలు రాసిన వారు ఉన్నారు. ఇవన్నీ శుద్ధ అబద్ధం. ఇవన్నీ కానే కాదు. చూడండి, స్వామివారు ఎంత అద్భుతంగా చెప్పారో. ఆయన రాసిన కాళికాంబ సప్తసతిలోని ఈ పద్యం వింటే ఆయన ఎంతటి విశాల హృదయులో, ఎంతటి లోతైన జ్ఞానాన్ని మనకు అందించారో అర్థమవుతుంది. ఆ పద్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మాల మాదిగలకు మూలంబు హరియవును, మాల మాదిగలకు సూలి మొదలు, హరిహరుడు రెండు తెగలై వచ్చిరి, కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యంలో స్వామివారు సమాజంలోని కుల వివక్షను పటాపంచలు చేశారు. మాల మాదిగలకు మూలంబు హరి అవును అంటే సమాజం ఏ వర్గాలనైతే తక్కువగా చూస్తుందో ఆ వర్గాలకు మూలపురుషుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని స్వామివారు ఉద్ఘాటించారు. అలాగే సూలి మొదలు అంటే ఆ పరమశివుడే వారికి ఆది ఆధారమని చెప్పారు.